అందరికీ నమస్కారం. బీబీ జోడీ 2 దీని గురించి ఆన్లైన్లో ఎన్ని రూమర్సో ఎన్ని అప్డేట్సో చూస్తూనే ఉన్నాం గదా. సరే, ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టేసి అసలు నిజమేంటి, ఫ్యాక్టేంటి అనేది క్లియర్గా కట్గా తెలుసుకుందాం. ఆ ఫేక్ అప్డేట్స్ చూసి చూసి చాలామందికి విసుగొచ్చుంటుంది కదా. అందుకే ఈరోజు మన విశ్లేషణలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం, కేవలం నిజాలు మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఊహాగానాలకు అస్సలు తావులేదు. ప్రతిదీ వెరిఫై చేసుకున్న సమాచారమే. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా అందర్నీ తెగ కన్ఫ్యూజ్ చేస్తున్న అతిపెద్ద పుకారేంటో చూద్దాం. దీనివల్ల చాలామంది ఫ్యాన్స్ లేనిపోని ఆశలు పెట్టుకున్నారు. అవును, మీరు విన్నదే నిజమే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. కళ్యాణ్ అండ్ తనూజ వస్తున్నారు, వచ్చేస్తున్నారు అని. కానీ ఇందులో నిజమెంత? ఇంతకీ కళ్యాణ్ తనూజ వస్తున్నారా లేదా ఈ డౌట్కి ఇప్పుడు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో దీనికి సమాధానం చాలా చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్. వాళ్ళు ఈ షోకి రావట్లేదు, అంతే, ఫుల్ స్టాప్. ఇది 100% కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. మరి ఎందుకు రావట్లేదు అంటే దానికి కూడా పక్కా కారణాలున్నాయి. తనుష గారు ఈ షో చెయ్యను అని చాలా క్లియర్గా చెప్పారు. మరోవైపు కళ్యాణ్ గారు ఇప్పుడే ఒక టైటిల్ గెలిచారు, సో కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, కన్ఫర్మ్డ్ న్యూస్. సో మళ్ళీ చెప్తున్నా, ఈ సీజన్లో కళ్యాణ్ తనూజ జోడీ అయితే లేదు. మరి వాళ్ళు లేకపోతే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరిది? అసలు కథ ఇక్కడే ఉంది. సరే, కళ్యాణ్ తనూజ కాదు అని తేలిపోయింది. మరి వాళ్ల ప్లేస్లో నిజంగా షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ వైల్డ్ కార్డ్ జోడీ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. మరి నిజంగా వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరు? ఏమైనా గెస్ చేస్తున్నారా? ఆ రియల్ అప్డేట్ ఇదే. ఎస్, షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది మరెవరో కాదు, డైమండ్ పవన్ మరియు రీతూ చౌధరి. అవును, ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే వాళ్ళ ఎంట్రీ ఆల్మోస్ట్ డన్ అన్నమాట. చర్చలన్నీ అయిపోయాయి, అగ్రిమెంట్స్ కూడా ఓకే. జస్ట్ ఆ ఫైనల్ సైనింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో వాళ్ళు రావడం పక్కానే అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. ఇది షో ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు. ఇది కంటెస్టెంట్ గురించి కాదు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇంతకీ ఇమ్మాన్యుయల్ సంగతేంటి? అతని గురించి కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి కదా. అతను కూడా కంటెస్టెంట్గా వస్తున్నాడా ఏంటి కదా? ఇక్కడే అసలు ట్విస్ట్. ఇమాన్యుయల్ షోకు వస్తున్న మాట నిజమే, కానీ కంటెస్టెంట్గా కాదు. అతనిది ఒక స్పెషల్ రోల్. అదేంటంటే కామెడీ స్కిట్స్ కోసం వస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ గురించి మనకు తెలిసిందే. దానికి తోడు పాత కంటెస్టెంట్లతో అతనికి మంచి ర్యాపో ఉంది. సో ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ గ్యారంటీ. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒకేసారి సింపుల్గా ఒక ఫైనల్ లిస్ట్ రూపంలో చూద్దాం. దీంతో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 1, కళ్యాణ్ తనుజ రావట్లేదు. పాయింట్ నెంబర్ 2, డైమండ్ పవన్ రీతు వీళ్లే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇక పాయింట్ నెంబర్ 3, ఇమ్మాన్యుయల్ కామెడీ స్కిట్స్ కోసం వస్తున్నారు, కంటెస్టెంట్గా కాదు. చూసారా ఎంత సింపులో? ఇకపై ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. కాబట్టి ఇకపై ఆ ఫేక్ న్యూస్లు, క్లిక్ బై థంబ్నెయిల్స్ నమ్మకుండా ఇదే ఫైనల్ అండ్ అఫీషియల్ అప్డేట్ అని ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు అసలైన లైనప్ ఏంటో క్లియర్ కదా. మరి ఈ కొత్త ఎంట్రీలతో, ఈ కొత్త డైనమిక్స్తో టైటిల్ గెలవడానికి ఎవరికి బెస్ట్ ఛాన్స్ ఉందనిపిస్తోంది? అసలైన ఆట ఇప్పుడే మొదలైంది.